గోల్డెన్ టెంపుల్. ఈ టెంపుల్‌కి హైదరాబాద్ నుంచి వెళ్ళడానికి డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు. అయితే ఎలా వెళ్ళాలి ఏంటి అనేది నేను అన్ని డీటెయిల్స్‌తో ఒక వీడియో చేశాను. ఒకసారి నా ఛానల్‌లో చూసేయండి. ఇక గోల్డెన్ టెంపుల్ విషయానికి వస్తే చాలా అద్భుతమైన స్ట్రక్చర్ ఉన్న టెంపుల్. మీరు డైరెక్ట్‌గా టెంపుల్‌కి వెళ్ళినట్లయితే ఫ్రెష్ అవ్వడానికి అక్కడ టెంపుల్ లోపలికి వెళ్ళాక లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ రైట్ తీసుకుంటే అక్కడ వాష్రూమ్స్ అండ్ స్నానం చేయడానికి కూడా వీలుంటుంది. ఓన్లీ 5 రూపీస్ తీసుకుంటారు. లేదు మాకు రూమ్ ఫెసిలిటీ కావాలి అంటే అక్కడ రూమ్ ఫెసిలిటీ కూడా ఉంటాయి. కాకపోతే మినిమం 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయని మేము అడిగితే చెప్పారు. మనకి టైం ఉంటే సర్వదర్శనానికి వెళ్ళొచ్చు. లేకపోతే స్పెషల్ దర్శనానికి టికెట్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్కరికి 150 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే సర్వదర్శనంకి స్పెషల్ దర్శనానికి నార్మల్గా డిఫరెన్స్ ఏంటి అంటే సర్వదర్శనం వాళ్ళకి దర్శనానికి టైం పడుతుంది. కాకపోతే స్పెషల్ టికెట్ తీసుకున్న వాళ్ళకి లోపలికి వెళ్ళాక అమ్మవారి గోల్డెన్ విగ్రహానికి అభిషేకం మన చేతులతో చేయొచ్చు అనమాట. సో అక్కడ స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. లోపలికి వెళ్ళగానే మనకి ముందుగా గణపతి ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్న గణేశుని విగ్రహం వచ్చేసి 1700 కిలోల వెండితో తయారు చేయబడింది. ఇక్కడ దర్శనం అయిన తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్తారు. మనం వెళ్తూ ఉంటే చాలా శ్లోకాలు కనిపిస్తాయి. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్లో ఉంటాయి. ఈ శ్లోకాలు వచ్చేసి భగవద్గీత, బైబిల్ మరియు ఖురాన్ నుంచి తీసుకున్న కొన్ని మంచి వాక్యాలను శ్లోకాలుగా రాసేసి అక్కడ మనకి డిస్ప్లే చేస్తారు. కాకపోతే దాంట్లో ఒక శ్లోకం నాకు చాలా బాగా కనెక్ట్ అయింది పర్సనల్గా. అదేంటి అంటే ఎవరైతే ఇష్టదైవాన్ని నమ్ముతారో వాళ్ళు కోరికలు అడగరు అని. నిజమే కదా. మనం ఆ దైవాన్ని నమ్మినప్పుడు మనకి ఏం కావాలో అన్నీ ఆయనకి తెలుసు కాబట్టి ఆయనే చూసుకుంటాడు అని అన్నీ ఆయనకే వదిలేస్తాము. ఎలాంటి కోరికలు అడగము. మనం దర్శనం అయ్యి లోపలికి వెళ్ళాక ముందు వైపున 70 కిలోల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడిన స్వర్ణలక్ష్మి విగ్రహం ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళాక జెంట్స్ అయితే ఖచ్చితంగా షర్ట్ అండ్ బనీన్ కూడా తీసేసి అమ్మవారికి అభిషేకం చేయాలి. ఇది అక్కడ రూల్. అక్కడ రాసి పెడతారు కూడా. లోపలికి వెళ్లే ముందు అక్కడ సిబ్బంది రాగి చెంబుతో పసుపుతో కలిపిన నీళ్లు ఇస్తారు. లోపలికి వెళ్ళాక అమ్మవారి మీద ఒక జల్లెడ ఉంటుంది. ఆ జల్లెడ నుంచి ఈ అమ్మవారికి అభిషేకం చేయాలి. అండ్ మొక్కడానికి అమ్మవారిని టచ్ కూడా చేయనివ్వరు. ఇది ఓన్లీ స్పెషల్ టికెట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. సర్వదర్శనం వెళ్ళిన వాళ్ళకి ఈ టెంపుల్ లోపలికి వెళ్ళనివ్వరు. బయటికి రాగానే ఒక చిన్న ఆరెంజ్ కలర్ బ్యాగ్ ఇస్తారు. దాంట్లో ఒక అమ్మవారి ఫోటో, ఒక చెయ్యి తాడు, అమ్మవారి బొట్టు, అభిషేకం చేసిన నీళ్లు ఉంటాయి. ఇది ఓన్లీ స్పెషల్ టికెట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే. అండ్ టెంపుల్ అంతా నక్షత్ర ఆకారంలో ఉంటుంది. దర్శనం అయ్యి బయటికి వచ్చేటప్పుడు గ్యాలరీస్ ఉంటాయి. లైక్ పూజా సామాగ్రి, బట్టలు ఇలా ఉంటాయి. అక్కడ దేవాలయంలో ఉండే లేడీస్ అందరూ కూడా ఎల్లో కలర్ అండ్ మెరూన్ బార్డర్స్తో ఉన్న శారీస్లోనే ఉంటారు. అండ్ లాస్ట్లో అన్నప్రసాదం కూడా ఉంటుంది. మేము అక్కడే తిన్నాము. చాలా బాగుంది. ఒక కర్రీ, సాంబార్, మిరియాల చారు, పప్పు, లాస్ట్లో పెరుగుతో కడుపు నిండా పెడతారు. లోపల వీడియోస్ తీద్దామంటే ఫోన్స్ అనేవి అలో ఉండదు. ఇక్కడ లగేజెస్కి అండ్ చెప్పులకి కూడా కౌంటర్స్ ఉంటాయి. అక్కడ పెట్టేసి దర్శనానికి వెళ్ళాలి. అండ్ ఈవినింగ్ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది. ఇదండి గోల్డెన్ టెంపుల్ దగ్గర విశేషాలు. అసలు గోల్డెన్ టెంపుల్ ఎవరు నిర్మించారు ఏంటి అనేది నేను ఒక వీడియో చేశాను. నా ఛానల్లో చూసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి ఇన్ఫో హబ్. థ్యాంక్ యూ.